పనులు కావాలన్నా, బిల్లులు మంజూరు చేయాలన్నా లంచాలు డిమాండ్ చేస్తుంటారు కొందరు అధికారులు. లంచాలంటే ఏదో ఏళ్ల మీద లెక్క పెట్టేటట్టు పదులు, వందలు, వేలే అడుగుతుంటారు. ఇక జర పెద్ద మనుషులైతే పెద్ద మనసు చేసుకొని లక్షలు కూడా డిమాండ్ చేస్తుంటారన్న ముచ్చట్లు మనం ఇప్పటిదాకా చూసినాం కదా. అయితే ఏపీలో ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ సారు ఎంత లంచం డిమాండ్ చేసిండో చూస్తే అవినీతి నిరోధక శాఖ అధికారులకే కళ్ళు తిరిగినంత పనైందట. చూడురి ఎంత డిమాండ్ చేసిండో. చదువులలో టాపర్లు ఉంటారు, సౌండ్ పార్టీలలో టాపర్లు ఉంటారు, ఉద్యోగాల పరీక్షల్లో టాపర్లు ఉంటారు. మరి లంచాలు తీసుకునేటోళ్ళ దాంట్లో టాపర్లు ఎందుకు ఉండొద్దు అనుకున్నట్టుండో. ఆల్ ఇండియాలో ఆల్ టైమ్ టాపర్ అయితేందుకు చాలా గట్టి ప్రయత్నమే చేసిండు ఈ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ సారు. ఇక చూడు సారు ముంగట ఎన్ని నోట్ల కట్టలున్నాయో. మొత్తం 25 లక్షలట. ఓ గీంత దానికే టాపర్లు, ర్యాంకర్లు అని పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారా అనుకునేరు. మొత్తం డిమాండ్ చేసిన లంచంలో ఈ సొమ్ము 5%. అంటే 5 కోట్ల లంచం డిమాండ్ చేసినట సారు వారు. అగొగట తలకాయంతా నేలకేసి కూర్చున్నవేం సారు? మీ ఘనకీర్తిని లంచాలు తీసుకున్నట్లు టాపర్ కావాలన్న మీ గట్టి ప్రయత్నాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామనే మేము కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. సార్ సిగ్గుపడుతున్నట్టు తలకాయ లేపుతలేడు. సరే గాని మొదలు అసలు మ్యాటర్లకు పోతే ఏపీలో ఏకలవ్య మోడల్ స్కూళ్లు కట్టే కాంట్రాక్ట్ తీసుకున్న కృష్ణంరాజు అనే కాంట్రాక్టర్కు 30 కోట్ల మీదనే బిల్లులు అయిపోయినాయట. కాదు కావాలని ఆపినట ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ సారు. బిల్లు శాంక్షన్ చేయమంటే నాకేంటి అని అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాస్ లెక్క చెయ్యి చాపి అడిగిండట. ఎంత ఏమంటారు సార్ అని అడిగితే ఆ కాంట్రాక్టర్ కళ్ళు తేలేసేటట్టు ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసినట. ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఇనుర్రి. 5 కోట్ల రూపాయలు ఎందుకు డబ్బులు పని నిమిత్తం చేయాలంటే మీకు బిల్లు చేయాలంటే మీకు 5 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పి, లేకపోతే లేదని చెప్పి ఇబ్బంది పెడితే మొదటి విడిగా ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అతనికి డబ్బులు ఇచ్చి ఇది తప్పుడు పని చేయడం ఇష్టం లేక ఆయన మాకు అప్రోచ్ అయ్యి మాకు ఇవ్వగా 25 లక్షలు ఈవేళ ఉదయం వారి ఆఫీసులో వారిని రెడ్ హ్యాండెడ్గా క్యాష్ లంచం తీసుకున్నా 25 లక్షలు రికవరీ చేసాం. కెమికల్ టెస్ట్ చేస్తే కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. 30 కోట్లలో 5 కోట్లు మీకు ఇస్తే నాకు మిగిలేదు ఏముంటుంది సార్ అని ఆయనతో లంచం ఇచ్చుడు ఇష్టం లేక ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చిండట. ఇక అనుమానం రాకుండా మొదలైతే 25 లక్షలు తీసుకోమని బ్యాగులో పట్టుకొచ్చి ఇస్తే నోట్ల కట్టలను చేతులతోటి తడిమి దూసుకొని మురిసిపోయి ఊరకు పెట్టుకోగానే వచ్చి దొరకబట్టిరట. ఇగో చేతులు గడిగిస్తే ఎట్లెళ్ళినాయి చూడు రంగు నీళ్ళు. ఆశకు అంతుండాలి కదా. గిట్ల కోట్ల లంచాలు ఇచ్చుకున్నాక నాసిరకం పనులు కాకుంటే నాణ్యమైన పనులు చేస్తుండొచ్చునా ఏ గుత్తేదారైనా? ఇక అట్లా చేస్తే 4 కాలాలు ఉండవలసిన కట్టడాలు 4 ఏళ్లలో కుప్పగూలి పిల్లగాళ్ళ పానాలకు డేంజర్ కాదా అన్నట్టు ఈ శ్రీనివాస్ సార్ ఇదే ఫస్ట్ సార్ కాదట పట్టుబడు. చాలా ఎక్స్పీరియన్సే ఉందట. ఇతనికి ఇది మూడో ఏసీబీ కేసు. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఒక అసెట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే దిస్ ఈజ్ థర్డ్ టైం. అది ముచ్చట. కెరీర్లో చాలా అనుభవమే సంపాదించింది అన్నట్టు శ్రీనివాస్ సారు. మరి ఇసంటి ఆనిమిత్యమసంటి అనుభవజ్ఞుడైన లంచావతారుడు పోతే మళ్ళా దొరకడనే కావచ్చు. గిరిజన సంక్షేమ శాఖకు చీఫ్ ఇంజనీర్ గా సెలెక్ట్ చేసిర్రు. పాపం మొదలు సారు సంక్షేమంగా ఉంటేనే కదా గిరిజనులు గాని గిరిజన శాఖ గాని సంక్షేమంగా ఉండేది. అందుకే ఇట్లా 5 కోట్లు డిమాండ్ చేసినట్టుండు. ఈ నీతి అర్థం కాక పట్టుకున్నట్టు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు.